కెనడా ఇచ్చిన స్ట్రోక్కి అమెరికన్ కంపెనీస్కి దిమ్మ తిరిగింది. అది ఎందుకో చెప్తాను. ఫస్ట్ అయితే కెనడా సూపర్ మార్కెట్స్లో 90% అన్ని ప్రోడక్ట్స్ మీద ఈ మేడ్ ఇన్ కెనడా లోగో చూడండి. ఇది జస్ట్ లోగో కాదు, ఇది జియో పాలిటిక్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లాగుండే పక్క దేశాలైన యుఎస్, కెనడా ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని బద్ద శత్రువుల్లా మారాయి. ట్రంప్ ఎలా అయితే ఇండియాని టైరిఫ్స్తో బెదిరిస్తున్నాడో అలానే సేమ్ కెనడాని కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు. దీనికి కెనేడియన్స్ రిటర్న్లో మేమే యూఎస్ ప్రోడక్ట్స్ కొనడం మానేస్తామని చెప్పి బై కెనడా బాయ్కాట్ అమెరికన్ ప్రోడక్ట్స్ అని అంటున్నారు. కెనడా లా ప్రకారం ఒక ప్రోడక్ట్ కి మేడ్ ఇన్ కెనడా లోగో రావాలంటే అది 51% కంటే ఎక్కువ కెనడాలో మ్యానుఫ్యాక్చర్ అయి ఉండాలి. అంటే కొంచెం రా మెటీరియల్ అక్కడిక్కడి నుంచి వచ్చిన 51% కంటే ఎక్కువ కెనడాలో ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. దీనికి భయపడ్డ యుఎస్ కంపెనీస్ చేసేదేం లేక చచ్చినట్టు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెనడాకి షిఫ్ట్ చేసుకుని మేడ్ ఇన్ కెనడా లోగోతో వస్తున్నాయి. కావాలంటే ఈ యుఎస్ కంపెనీ అయిన లేస్ మీద కూడా మేడ్ ఇన్ కెనడా లోగో చూడండి. Lay's chips really made in Canada? You betcha. ఇలానే మన ఇండియాలో కూడా ₹1 ఎక్కువైనా పర్లేదు ఇండియన్ ప్రోడక్ట్సే కొంటాము, చైనీస్ ప్రోడక్ట్స్ మేము కొనము అని ఇండియన్స్ కూడా డిసైడ్ అయితే మన ఎకనామీ ఎంత బెటర్ అవుతుందో మీరే ఆలోచించండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.